హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతేను ఈ ఫ్రైడే బ్లాగ్ ఇదంతాను. నేనైతేను దుర్గమ్మ ఆలయంలో నిమ్మకాయ దీపాలు అయితే పెట్టుకుంటానండి. అది రావుకాలం దీపాలు. నేనైతే ఇప్పటికే ఒక 3 సార్లు పెట్టినాను. 16 వారాలు 16 వారాలు ఒక మండలం అవుతుంది. అట్లా 2 సార్లు అయిపోయింది కాబట్టి ఇది మూడోసారి కూడా ఇది 9వ వారం అండి. ఆ దుర్గమ్మ అమ్మవారికి అయితే మనం ఏదనుకుంటే అదే జరుగుతుంది. అమ్మవారి టెంపుల్లో ఏదైనా సరే అండి, మనం ఏ కోరికన్నా కోరుకొని నిస్వార్థమైన కోరికతో అమ్మవారిని కొలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా అమ్మ దయ మన మీద ఉంటుంది. నాకైతే ఈరోజు శుక్రవారం అంటేనే మనకు ఒక పండగలాగా ఉంటుంది. అర్లీ మార్నింగ్ లేవడం, పనులన్నీ చూసుకొని ఇంట్లో టిఫిన్ అది చేసుకుని అమ్మవారికి నైవేద్యం కింద ఈరోజైతే పులిహోరను మళ్ళీ బెల్లమన్నం అయితే చేసుకున్నాను అమ్మవారికి. అమ్మవారి సన్నిధిలో ఉన్నంతసేపు మనల్ని మనమే మైమర్చిపోతాం అన్నమాట. అలా ఉంటుంది అమ్మవారి టెంపుల్లో. ఈ కార్తీక మాసంలో ఏ దీపం పెట్టినా అది 1,000,000 రెట్లు ఫలితం వస్తుందని వింటూనే ఉంటామండి. కాబట్టి నేనైతే ఈ కార్తీక మాసంలో ఎప్పుడు అమ్మవారిని అయితే కొలుచుకోవాలని అనుకున్నాను. కాబట్టి ఇదైతే నాకు 9వ వారము. ఆ అమ్మవారి దయ ఈ కార్తీక మాసంలో అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం దుమ్ దుర్గాయే నమః. అందరికీ హ్యాపీ ఫ్రైడే. అందరికీ మన అమ్మవారి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆదరణ, అలాగే ఆ దుర్గమ్మ తల్లి చల్లని చూపు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.